హలో అండి, తెలుసుకోవడం ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 9:37 అవుతుంది. జూలై 14th ఈరోజు వెనస్డే అనమాట. ఓకేనా. సో ప్రీమియమ్స్ అనేటివి కొంత లోగానే ఉన్నాయి. సో మేమైతే స్ట్రాంగిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 400 పాయింట్స్ విడ్త్ ఉండే స్ట్రాంగిల్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో అనమాట. సో మేము పొజిషన్స్ని అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో నేను పొజిషన్స్ని అయితే తీసుకోవడం జరిగిపోయింది. సో 35,300 పుట్ ఆప్షన్ సెల్ చేశాను, అలాగే 35,700 కాల్ ఆప్షన్ అయితే నేను సెల్ చేయడం జరిగింది. రెండింటి యొక్క యావరేజ్ చూస్తే అప్రాక్సిమేట్లీ 90 పాయింట్స్కి దగ్గరగా మనం సెల్లింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. సో రెండు కలుపుకుంటే మనకు 180 వరకు వస్తుంది అనమాట క్రెడిట్ అనేది. ఓకే, పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవడం గల రీజన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం. ఈరోజు కొంత కీ అనమాట. పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ చూస్ చేసుకోవడానికి ప్రీమియమ్స్ అయితే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. మనం 90 ప్రీమియమ్స్లోనే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా కొంత దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే మేము అడ్జస్ట్మెంట్స్ అనేటివి మైండ్లో పెట్టుకొని కొంత డిస్టెన్స్ని అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 35,700 కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? యాక్చువల్గా 35,600 కాల్ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకు 120 వరకు ప్రీమియం వస్తుందన్నమాట సెల్ చేస్తున్న దానికి. కానీ నేను 35,700ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి. 35,750 ఈ రేంజ్లో మనకు 2 times రిజెక్షన్ వచ్చింది. సో ఈ లెవెల్ అనేది కొంతవరకు రెసిస్టెన్స్కి యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్ వెళ్తుంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ టైంలో మనం కింద పుట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చినాం. మనకి ఇక్కడ స్ట్రాంగిల్ అవుతుంది కదా, స్ట్రాంగిల్ కాస్త స్ట్రాడిల్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది ఈ పాయింట్ అవుతుంది కదా. సో ఆ టైంలో మనకు ఇక్కడ నుంచి కొంత రిజెక్షన్ వచ్చినా మనం బెనిఫిట్లో ఉండడం కోసం సో పర్టికులర్గా దానికి దగ్గరగా ఉండే స్ట్రైక్ ప్రైజ్ని అయితే తీసుకున్నాం. ప్యూర్లీ అడ్జస్ట్మెంట్ పర్పస్లో ఇది చాలా కీ అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైజ్ని అయితే కాల్ సైడ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే పుట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 35,300 పుట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి మేజర్ రీజన్ ఇక్కడ మనకి ఏ లెవెల్ అయితే కనిపిస్తుందో 35,250 రేంజ్. సో ఇది వచ్చేసి చాలా చాలా మేజర్ సపోర్ట్ అనమాట. సో అది వచ్చేసి ఒకసారి మీకు 1 hour టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 35,200 to 250 ఈ జోన్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదనమాట. సో ఒకసారి నేను మీకు జూమ్ తగ్గించి చూపిస్తాను. చూడొచ్చు మీకు ఎన్నిసార్లు అది సపోర్ట్గా యాక్ట్ అయిందని. సో అదొక కీ సపోర్ట్ జోన్ అనమాట. సో కాబట్టి మేము ఆ లెవెల్లో 35,300 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాం. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి టాప్ సైడ్ 200 పాయింట్స్, అలాగే బాటమ్ సైడ్ 200 పాయింట్స్ ప్రీమియమ్స్ని మ్యాచ్ చేస్తున్నాం. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఈ చార్ట్లో ఏ స్ట్రక్చర్ అయితే ఉందో ఆ స్ట్రక్చర్ని కూడా కొంత కన్సిడర్ చేసి ఈ స్ట్రైక్ ప్రైజెస్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ప్రీమియమ్స్ అయితే చాలా తక్కువే అని చెప్పొచ్చు. చూడాలి ఈరోజు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10:42 అవుతుందండి. మార్కెట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే సడన్గా మనకు టాప్ సైడ్ అయితే మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో మేమైతే చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. సో మనకి ఏదైతే ప్రాఫిట్లో ఉందో ఆ లెగ్ని అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. 35,500 పుట్ ఆప్షన్ అయితే నేను అగైన్ సెల్ చేస్తున్నాను. సో ఒకసారి మనకి ఇప్పుడు స్ట్రాంగిల్ యొక్క విడ్త్ చూసుకున్నట్లయితే హాఫ్కి పడిపోయిందనమాట. సో మనకు ఇప్పుడు 35,500 పుట్ ఆప్షన్ ఉంది, అలాగే 35,700 కాల్ ఆప్షన్ అయితే మనకు ఉందన్నమాట. సో చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 12:50 అవుతుందండి. ఒకసారి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనం ఏదైతే కాల్ని సెల్ చేసామో ఆ కాల్ కంటే కూడా ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది టాప్కి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు నేను స్ట్రాడిల్ని అయితే చేస్తున్నాను. నా పొజిషన్ని లూజ్ అవుతున్న పొజిషన్ అలానే హోల్డ్ చేస్తూ ప్రాఫిట్లో ఉండే పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు మన దగ్గర 35,700 కాల్ అలాగే పుట్ రెండు సెల్ చేసామన్నమాట. సో ఇక్కడ మనకు స్ట్రాడిల్ అయితే ఉందన్నమాట. ఓకేనా. 35,700 స్ట్రాడిల్ ఉంది మన దగ్గర. సో ఇంకా నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:40 అవుతుందండి. సో మేము పొజిషన్స్ని అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత దానికి రీజన్స్ ఏంటనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎంటైర్ డే కాను 138 రూపీస్ వరకు మనకు లాస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ లాస్ అనేది మనకు బ్రోకరేజ్ వల్ల వచ్చిన లాస్ అనమాట. ఒకసారి ద డేస్ హిస్టరీని చూపిస్తాను, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యాక్చువల్గా మన పొజిషన్స్లో మనకు ప్రాఫిటే వచ్చిందండి. కాకపోతే మనం అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా మనం ఒక్కొక్క లెగ్కి మనము 50 రూపీస్ మనము బ్రోకరేజ్ అదర్ ఛార్జెస్ అయితే పే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు ఈ 4 legs కలిపి మనము 200 రూపీస్ పే చేసాము. మనకు వచ్చిన లాస్ అనేది 138 అనమాట. సో యాక్చువల్గా అయితే మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యట్టు అనమాట. ఓకేనా. సో ఒకసారి నేను మీకు చార్ట్లో అయితే చూపిస్తాను.
సో ఒకసారి మనకి చూసుకున్నట్లయితే ఈ వచ్చిన ఈ గ్రీన్ క్యాండిల్ వల్ల మనకు సడన్గా రావడంతో అక్కడ మనకు పొజిషన్స్ అయితే నెగిటివ్లోకి అయితే వెళ్ళిపోయాయి. అప్రాక్సిమేట్లీ 1100 వరకు మనకు నెగిటివ్ లోకి అయితే వెళ్ళిపోయింది. సో అలా నెగిటివ్లోకి వెళ్ళిన తర్వాత మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అక్కడ మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవ్వడం కారణంగా సో ఆ లాస్ని అయితే తగ్గించుకోగలిగాము. సో ప్రాఫిట్లోకి అయితే ఈరోజు రాలేకపోయాము కంప్లీట్గా. సో దానికి రీజన్ ఏంటంటే ప్రీమియమ్స్ తక్కువ ఉండడం అనమాట. సో తక్కువ ప్రీమియమ్స్ ఉండడం కారణంగా మేము ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. అదే కనుక కొంత మంచి ప్రీమియమ్స్ కనుక ఉన్నట్లయితే ఓకేనా, సో ఉంటాయి అని కాదు, ఉంటే మేము కొంత మేబీ ఒక 200 ప్రాఫిట్తోనో 150 ప్రాఫిట్తోనో ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళము. సో ఈరోజు మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాం. సో మా ఛానల్ ద్వారా మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామని మీకు అనిపిస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.